హాయ్ నమస్తే. ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత రిజల్ట్ తర్వాత మనం ఆలోచన చేస్తే వ్యక్తిగతంగా అక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అనేది కాకుండా వాళ్ళకి సంబంధించిన వారు బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా మున్సిపల్ చైర్మన్ మంచివాడు అనుకుంటే బీజేపీ సపోర్ట్ చేసింది. బీజేపీ అతను మంచిగా ఉంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. బీఆర్ఎస్ మంచిగా ఉంటే కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది. అంటే కింద జరిగినది ఏంటంటే పార్టీల పరంగా జరిగినట్టయితే అనిపిస్తలేదు. గుర్తుల పరంగా గెలిచవచ్చు, కానీ దాని తర్వాత కింద రాజకీయం అనేది కొన్ని కొన్ని ప్లేసులల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసింది, కొన్ని ప్లేసులల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసింది. అంటే వ్యక్తిగతంగా వాళ్ళకు ఒక మంచి క్యాండిడేట్ అవసరమైన చోట పార్టీలకు అతీతంగా ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నుకునడం జరిగింది. అంటే ఇది ఇట్లా వింత రాజకీయం అనేది దాదాపు ఎప్పుడు జరగలేదని అనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ పార్టీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లనేమో పార్టీ గుర్తు లేకుండా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బలపరిచినందుకు ఎవరో రిజల్ట్ చూసినాం. కానీ ఇక్కడ పార్టీ గుర్తుతో గెలిచిన తర్వాత కూడా చైర్మన్లు ఇక వాళ్ళ బీజేపీకి ఒక దగ్గర మెజార్టీ వచ్చినా కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి చైర్మన్ ఎన్నుకున్నాయి. అంటే ఇది నాకు తెలిసైతే ఇంత విచిత్రంగా ఎప్పుడు జరగలేదు. ఏదైనా ఒక మెజార్టీ వచ్చిన పార్టీకి అక్కడ అవకాశం ఇస్తే, ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చినప్పుడు ఆ పార్టీ వ్యక్తికి చైర్మన్ పదవి అప్పచెప్తేనే అది ఒక కరెక్ట్ ప్రజల యొక్క తీర్పును గౌరవించినట్టయితే. కానీ ఇది జరగలేదు. రేపు ఇదే పరిస్థితి చూస్తే రేపు 2029, 28 ఎన్నికల్లో ఇట్లా వస్తే కూడా ప్రతి దగ్గర డిఫరెంట్గా వస్తే మాత్రం చాలా కష్టం. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గట్టిగా ఆలోచించాలి. మీకు ఏ పార్టీ అధికారంలో ఉంటే పేద ప్రజలను ఆదుకుంటుందని ఒకసారి ఆలోచన చేయాలి. గత 10 సంవత్సరాలలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలన చేస్తుండో మీరు చూడండి. ప్రతి విలేజ్లో ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నారు. ఇల్లు అప్లికేషన్ పెట్టుకుంటే ఇల్లు వస్తూ ఉంది. 200 యూనిట్ల లోపు కరెంటు బిల్లు కడతా ఉన్నారు. పెన్షన్లు కరెక్ట్ టైంకి ఇస్తూ ఉన్నారు. సన్నబియ్యం ఇస్తూ ఉన్నారు. అంటే పేదవాళ్లకు ఎలాంటి లోటు లేకుండా ఆరోగ్యశ్రీ పథకం 5 నుంచి 10 లక్షలు చేశారు. ఇవన్నీ చేస్తున్నా కూడా మీరు కరెక్ట్గా తీర్పు ఇవ్వాలి. అంటే మిగతా చోట్ల మ్యాక్సిమం 70% కాంగ్రెస్ పార్టీ కైవసం తీసుకున్న మిగతా ప్రజలు కూడా ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా ఆలోచన చేయాలని కోరుకుంటా ఉన్నారు. జై తెలంగాణ.